నిన్న కలెక్టరేట్ దగ్గర మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసినాడని సాక్షి దినపత్రికలో వచ్చిన వచ్చినటువంటి న్యూస్ మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన దాని ప్రకారం పోలీసు వాళ్ళు దానికి వివరణిస్తున్నాం. ఈ మోహన్ అనే వ్యక్తి కుమ్మరపల్లి గ్రామము ఎల్లంకివారిపల్లి పంచాయతీ పులిచెర్ల మండలం సంబంధించినతను. ఇతను ఊరిలో సుమారు 20 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు. తర్వాత ఇల్లు కూడా ఒకటి పీలేరులో తాకట్టు పెట్టి 8 లక్షల రూపాయలు అప్పు చేసినాడు. ఆ 20 లక్షలు బెట్టింగ్ లో పోగొట్టినాడు. ఇతనికి బెట్టింగ్ అనేది చాలా చెడలవాటు ఉన్నది. అది కాకుండా మళ్ళా ఇతరుల దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర 8 లక్షల రూపాయలు అప్పు చేసినారు. అదేవిధంగా అదే బీసీ కాలనీకి చెందిన కొత్తపేట బీసీ కాలనీకి చెందినటువంటి కమలమ్మ కూడా అప్పడినాడు. ఆయన ఈనందున 3-4 సార్లు అప్పడినాడు. ఆయన ఒంటరిగా ఉన్నదనేసే ఉద్దేశంతో ఆయన మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ చూసి అది 10, 11, 25వ తేదీన దాన్ని లాక్కొని పోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంటిపైన ఉన్నటువంటి కళావతం రావడంతో అడ్డు రావడంతో ఆయనను అక్కడే ఉన్న కత్తితో పొడిచి చంపేసి పారిపోయినాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవం మేరకు మేము క్రైమ్ నంబర్ 82/25 కేసు నమోదు చేసి 11/11/25వ తేదీన అతన్ని పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి ఏదైతే బంగారు చైన్ కమలమ్మ మెడ నుంచి లాక్కొని పోయినాడో 27 గ్రాముల బంగారు చైన్ను అతని దగ్గర నుంచి రికవరీ చేసి కోర్టుకు రిమాండ్ పంపడమైంది. ఆ రిమాండ్లో భాగంగా అతను 11/2/26వ తేదీ రిలీజ్ అయ్యి కల్లూరు పోలీస్ స్టేషన్కి కండిషన్ బెయిల్ నిమిత్తం ప్రతి సోమవారము శనివారం నుంచి సంతకాలు పెడుతున్నాడు. ఈ క్రమంలో అతను పోలీస్ స్టేషన్ రావడమే కానీ పోలీసులు అతను ఎలాంటి హరాస్మెంట్ చేయడం లేదు. అతను ఊర్లో అప్పులోళ్ళు అడుగుతున్నారనే ఉద్దేశంతో ఊర్లోకి పోవాలనే ఉద్దేశంతో అతను సానుభూతి సంపాదించుకోవాలనేసి అప్పులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం కావచ్చు, సానుభూతి సంపాదించాలనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే అతనికి అప్పులు ఇవ్వడం లేదనే ఉద్దేశం కావచ్చు. ఈ ఉద్దేశాలతోనే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినాడే కానీ పోలీసులు హరాస్మెంట్ చేయడము, పోలీసులు వేధిస్తున్నారని చెప్పడం వచ్చి అవాస్తవము. వాళ్ళు ఈ విధము మీడియా ద్వారా అందరికి తెలియజేయడం ఏమంటే పోలీసులు వారు కోర్టు యొక్క ఇచ్చిన ఉత్తర్వులను మాత్రమే పాటిస్తారు కానీ అనవసరంగా ఎవరి మీద కేసులు పెట్టడం కానీ, ఎవరిని అరెస్ట్ చేయడం కానీ, ఎవరి మీద అన్ని అక్రమ కేసులు నిర్బంధించడం కానీ చేయకూడదు కూడా. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.